సో ఇక అశ్విన్ రెడ్డి కేసు గురించి ఏమైనా మాట్లాడతారా? గతంలో అశ్విన్ రెడ్డి గురించి చాలా కామెంట్స్ చేసిర్రు. అయితే అశ్విన్ రెడ్డి రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో గూడా పెట్టింది. ఆమె నిశ్చితార్థమైందని చాలామంది అనుకున్నారు. తర్వాత మళ్ళొక వీడియో పోస్ట్ చేసింది. అది షూటింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది. సో అశ్విన్ రెడ్డి గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? ఒక్కటమ్మా, అశ్విరెడ్డి గురించి రోజు ఆమె గురించి మాట్లాడుకొని ఆమె స్థాయిని పెంచినట్టు అయితదేమో. నా హ్మ్. స్థాయి తగ్గిపోతదీడ. హ్మ్. ఇగ ఆమె ఇప్పుడు ఎట్లుందంటే ఆమెకు జీవితం అంటే ఒక సినిమా లాగుంది. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ట్విట్టర్‌లకు, ఇన్‌స్టాగ్రామ్‌లకు పర్మనెంట్ ఉంటారన్నమాట. అదే వాళ్ళ పరిమితమైపోయింది. జీవితం. ఆ! హ్మ్. ఇగ వాళ్ళ జీవితం అంతే ఉంటది. ఏముండదిగ. ఏదో ఒక ఫోటో పెట్టాలి, ఏదో ఒక సెల్ఫీ పెట్టాలి, పిచ్చోళ్ళని చేయాలి జనాలను. అసలు ఇలాంటి పిచ్చోళ్ళని మనం పట్టించుకోవద్దు. ఓకే. ఈ ఈ ఎప్పుడైతే మనం పట్టించుకోవడం మానేస్తామో, వీళ్ళ బలుపనేది తగ్గుతది. లేకపోతే వీళ్ళు ఇట్లనే పెడుతుంటారు. హ్మ్. దేనికి సంకేతం అది? ఇప్పుడు దేన్నని పెడతాం మనం? దేన్నని మనం రేపు మనం అన్నామనుకో, నేను సినిమా కోసం పెట్టాను, హ్మ్. షూటింగ్ పెట్టాను. హ్మ్. అంటే ఇప్పుడు ఏదో ఒకటి పెట్టినప్పుడు 100 చెప్తారు వాళ్ళు. కాబట్టి దాని మీద ఇప్పుడు మనం స్పందించినా గూడా, నా వ్యక్తిగత జీవితం అండి, నా ఇన్‌స్టాగ్రామ్ నా ఇష్టమండి, హ్మ్. నాకు రాజ్యాంగం ఇచ్చిందని 4 పాయింట్లు చెప్తారీళ్ళు. ఇలాంటోళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి తమ్మీ? రైట్. నేననేదేంది చూద్దాం. రేపు ఎవరిని పెళ్లి చేసుకుంటదా? ఎవరిని ఏం చేస్తే ఆమె వ్యక్తిగత జీవితం. ఇప్పటికి కూడా చెప్తున్నా, సమాజంలో నలుగురికి మంచి పని చేయమని చెప్తున్నా. ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోనియండి, ఎవరినైనా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఇక్కడ క్వెషన్ చేయడానికి ఎవరికీ రైట్ లేదు. బట్ సమాజంలో ఒక వ్యక్తొచ్చి నేను ఆమె వల్ల నష్టపోయినా అని పబ్లిక్‌లోకొచ్చి చెప్పినందుకు రియాక్ట్ అయ్యిండ్రు గానీ, వాళ్ళు పబ్లిక్‌లోకి రానంత వరకు ఎవడి ఇంట్లో పోయి ఎవడిని డోర్ కొట్టి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికొవడు తీర్పు చెప్పి వినే అంత స్థితిలో ఎవడు లేడు. రైట్. ఇలా తల్లిదండ్రులు చెప్పినా ఈనే పరిస్థితిలో పిల్లలే లేరు. కాకపోతే ఏందంటే ఇలా సెలబ్రిటీ ఒక స్థాయిలో ఉండి, ఇలా పబ్లిక్‌లో ఉన్నారు గాబట్టి పబ్లిక్ ఇష్టపడ్డారప్పుడు. ఇష్టపడ్డ వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు రియాక్ట్ సాధారణంగా అయితారు. రియాక్ట్ అవుతారు కాబట్టి అయ్యాం అంతే తప్ప ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఏదో పెద్ద అదైతుందని జెప్పేసి ఆమె గురించి మనం మాట్లాడుకొని మన టైం వేస్టు. ఒకటి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. హ్మ్. ఏదేమైనా గాడ్ ఈస్ గ్రేట్. గాడ్ అనేటోడు ఉంటాడు. రైట్. థాంక్ యూ సో మచ్. ఇది తాజాగా జరుగుతున్న పరిణామాల మీద సంధ్యారెడ్డి తనదైన స్టైల్‌లో ఆమె రియాక్ట్ అయింది. ప్రధానంగా ఏదైతే సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో జరిగినటువంటి మరి యావర్‌కి సంబంధించినటువంటి హత్య కావచ్చు. సో, ఆ అబ్బాయికి సంబంధించి అంటే తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్లు చేసుకుంటా ఉన్నారు. సో, దయచేసి జీవితంలో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లిళ్లు చేసుకోవాలంటూ. సో, దయచేసి ఇటువంటి హత్యలకు కూడా పాల్పడొద్దు. వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నట్టు కూడా సంధ్యారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ ఇవన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. వీటన్నిటికి పులి స్టాప్ పడాలంటే చట్టాల్లో ఖచ్చితంగా మార్పులు రావాలి. కఠినమైనటువంటి చర్యలు ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.